దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా యూత్ కోసము, చర్చికి వెళ్తున్న బిడ్డల కోసం ప్రత్యేకంగా ఈ మెసేజ్ ఇవ్వాలని ఆశపడాను. దేవుడు చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరి కాడ మీరు ఆలకించాలి. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాలి. ఆదివారం చర్చికి వెళ్తున్నాం. రేపొద్దున చర్చికి వెళ్తున్న యవనస్తు బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ మాట. రేపు చర్చికి వెళ్తున్న నీవు దేవుని కొరకు దేవుడు ఏమి మాట్లాడతాడని వెళుతున్నావా, లేకపోతే నీ మనసులో ఒక దుర్బుద్ధి, ఒక వ్యర్థమైన ఆలోచన, ఎవరో కోసము ఒకవేళ నువ్వు చర్చికి వెళుతుంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? రిబలాషి అంటెరెగల రెగదన అంతెరెగదన మాతి హలరేషెదరెగదన హసియత. చర్చిలోకి వెళ్ళిన యవనస్తుడా, నువ్వు వాక్యం వింటున్నావా, సెల్ ఫోన్ చూస్తున్నావా? వాక్యం వింటున్నావా? నీ పక్కనున్న సంస్థలాగా ఢిల్లీలో చూసినట్టు నీ కళ్ళు వేరే దగ్గరికి వెళ్తున్నాయా? నేను అంటున్నాను, చర్చికి వెళ్ళిన నీవు దేవుని చూడాలి తప్ప, దేవుని వాక్యం వినాలి తప్ప, నీ చేతిలో ఉన్న మొబైల్ని, నీ పక్కన కూర్చున్న వాళ్ళని చూడటానికి అది నువ్వు వెళ్ళేది. నువ్వు వెళ్ళి ఆ చర్చిలో ఉన్న చెల్లివైతే అక్కడ ఉన్న వ్యక్తిని చూడొద్దు. ఒకవేళ పురుషుడివైతే అక్కడ ఉన్న స్త్రీని చూడొద్దు. చూసి నువ్వెవరు నామాన్ని అవమానపరుస్తున్నావంటే నువ్వు చర్చిలోకి వెళ్ళి వ్యర్థమైన పని చేసి మరలా అదే చర్చిలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అన్నదానికి వచ్చింది. అదే చర్చిలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావు. అసలు చర్చిలోనే వెళ్ళి నువ్వు అసలు ఆ పని చేయొచ్చా? ఒకవేళ ఆ పని చేసినప్పుడు దైవజనుడు ఏం చేయాలా? హెచ్చరించాలా. దైవజనుడు ఏం చేయాలా? గద్దించాలా, వాళ్ళకి బుద్ధి చెప్పాలా. ఇది మందిరము, ఇది పార్కు కాదు, ఇది సినిమా హాల్ కాదు. వచ్చి ఇక్కడ ప్రేమించుకోవటానికి, ఆ ప్రేమించుకొని మళ్ళీ ఇదే పెళ్ళిలో చేసుకోవటానికి ఇది ఒక కళ్యాణ మండపం కాదని దైవజనుడు ఖచ్చితంగా చెప్పాలా. అలా చెప్తే ఆ విశ్వాసం వెళ్ళిపోతారని ఒకవేళ భయపడుతున్నావేమో, ఆ విశ్వాసం వెళ్ళిపోతారని, ఆ కానుకలు రావని ఒకవేళ భయపడుతున్నావేమో నేను చెప్తున్నాను ఈరోజు ఒక సేవకుడా నీకే మాట. ప్రేమించటమే తప్పు. ఎప్పుడు ప్రేమించాలంటే పెళ్ళైన తర్వాత తన భార్యని ప్రేమించాలి తప్ప పెళ్ళికి ముందు ఎవరైనా వేరే అమ్మాయిని ప్రేమించడమే తప్పు బైబిల్లో. అలా ప్రేమించిన వ్యక్తి సంసోను కళ్ళు పీకబడినాయి. ఒకవేళ సేవకుడు అయింది అలా తప్పు చేసినా పెళ్లి చేస్తూనే ఉన్నా గనక ఉంటే ఓ సేవకుడా, ఖచ్చితంగా పరలోకములో నీ గుడ్డులు పీకబడతాయి. దాంట్లో తిరిగిలేదు ఇంకా. ఎందుకంటే తప్పు చేసిన వాడిని గద్దించకుండా ఆ పెళ్లి నువ్వు చేస్తున్నావంటే నువ్వు నిజమైన సేవకుడు కాదు. 100% కాదు. నువ్వు దేవుని ఏలి అంటాడు కదా ఆ దగ్గర నుంచి, నేను ఎవడను ఎచ్చటవాడు నీకు తెలుసు కదా, నాలో ఉన్నవాడు ఎవడో నీకు తెలిస్తే ఆ పెళ్లి చేయకుండా దానిని బంధించి దేవుడి చిత్త ప్రకారముగా రాబలాషి అంటెరగలరా. ఆదికాండం 28:50 ప్రకారము ఇదిగో ఇది యెహోవా వలన కలిగిన కార్యమని అది తీసివేసి నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని చిత్త కొరకు ప్రార్థన చేద్దాం, దేవుడు ఎవరైతే చేసుకొని వాళ్ళని చేసుకుందాని బిడ్డ అని ఆడపిల్లకి మగబిడ్డ కాడ చెప్తావు. కానీ నువ్వేం చేస్తున్నావు సేవకుడా? అదేదో నీ చర్చిలోకి వచ్చి ఏదో తప్పుడు పని చేస్తావు, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసేస్తున్నావు. తప్పు కదా అది? తప్పది. నువ్వు ఎంత పెద్ద సేవకుడికైనా, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, ఏదైనా సరే అది ఈ లోకంలోనే. పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ రెవరెండ్లు ఉండవు, బిషప్లు ఉండవు, ఏముండవు. నువ్వు చేసిన పని బట్టి నువ్వు ఒక చెప్తున్నా. ఈ శ్వాసకి అయితే ఒక చెంప దెబ్బ ఉంటుంది, సేవకుడికి అయితే 2 దెబ్బలు ఉంటాయి. 2 దెబ్బలు కొట్టాలనుకుంటే ప్రేమించిన వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళ దశంభాగాల కోసం ఆధారపడి నరకంలోకి వెళ్ళాలనుకుంటే పర్వాలా, మాకేం పర్వాలా. ఎందుకు? దేవుడు ఇప్పుడే లైవ్ ఏమన్నాడు, అందుకే లైవ్ ఇస్తున్నాడు. ఇది ఎవరికో సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది యవన బిడ్డలకు చెప్తున్నాను, మందిరానికి వెళ్తే ఎవడో లవ్ చేయడానికి వెళ్ళకో.
ఎవడో నీకు ఇష్టమైన వాడు వస్తున్నాడని ఎలా చర్చికి వెళ్ళాలి అలా రమ్మని దేవుడు చెప్పలా. నువ్వు వెళ్ళకపోయినా నష్టం లేదు. నువ్వు వెళ్ళి యేసయ్య నీ కొరకు రక్తం పెట్టి ప్రాణం ఇచ్చేసి తన నీటి బొట్టు వరకు చివరికి దారబోసి తను తగ్గించుకొని పశువుల పాకలో ఒక నేను ఇదిగో ఏమీ లేనడుగా వచ్చిన ఆ దేవుడి నామాన్ని అవమానపరచొద్దు. నువ్వు వెళ్ళపోయినా నష్టం లేదు, కానీ నీ వల్ల దేవుడి నామాన్ని అవమానపరచబడుతుంది కాబట్టి ఈ లైవ్లోకి దాన్ని దేవుడు తీసుకొచ్చాడు. దయచేసి నేను చెప్తాను, ఏమని పెట్టారా, మందిరంలోకి వెళ్తే నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన నేర్చుకో, వాక్యం చదువు నేర్చుకో, నీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చిపెట్టుకుంటారు తప్ప వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళు తలెత్తుకోకుండా తల్లిదండ్రులు ఈదులో తిరగనోకుండా మీరు చేసిన పనులకి వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోయేటట్టు చేయకు. సేవకుడు నీకే నేను చెప్తున్న ఈ మాట, లవ్ చేసేవాడు నొత్తే గద్దించి పంపించు చెప్పాడుగా తీమోతిలో. ఏం చెప్పాడు? వాళ్ళు బుద్ధి చెప్పు. రకటకల రకటంటెరగలదా రాసియా. మందిరం అనేది అది కళ్యాణ మండపం కాదు. మందిరం అన్నది ఏదో పార్క్ కాదు. మందిరం అన్నది దేవుని సన్నిధి, మందసములో ప్రేమిస్తుంటే, మందసములో వ్యర్థమైన పనులు చేస్తుంటే నువ్వు వాళ్ళకి సహకరించి వాళ్ళకి పెళ్ళిళ్ళు నువ్వు చేస్తున్నావంటే నిజంగా నువ్వు సేవకుడువా? నువ్వు సేవకుడువా? బ్రోకరు అంటా నేను. బ్రోకరు నువ్వు. నేను అంటానని బాధపడొద్దు. ఎలాంటి వ్యక్తి ఒకవేళ లైవ్ చూస్తే మారాలా. ఎందుకో తెలుసా? మన దేవుడు రోషం గల దేవుడు, దహించగ్ని. వాళ్ళ ద్వారా ఏమైపోతుంది? అన్ని జనులు ఏమైపోతున్నారు? అన్ని జనులు యేసయ్య నామం, అందుకే ఇదిగో నీ నామము నా నామము నీ ద్వారా కదా అన్ని జనుల ద్వారా అలర చేయబడుతుందని చెప్తలేదు. ఎవరో ద్వారా కాదు, నీ చర్చిలోకి వచ్చే విశ్వాసుల ద్వారానే, నువ్వు చేసే పెళ్ళిళ్ళ ద్వారానే. అవునా కదా? ఇక దేవుడు ఇక్కడ ఉంటే మాట్లాడమన్నాడు ఆ మాట. చర్చిలోకి వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకోవాలా? వాక్యం నేర్చుకోవాలా, హృదయాన్ని తలబోసుకోవాలా, ప్రార్థనలు నడిపించబడాలా, తల్లిదండ్రులు గౌరవ తెచ్చి ఉండాలా. ఈరోజు యవన బిడ్డలు అలా చేస్తుంటే చెప్పవలసిన బాధ్యత ఎవరిది? తండ్రికి దేవుడికి మీకు విశ్వాసులు మధ్య కొడుతున్న ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? సేవకుడు మధ్యవర్తుకున్న సేవకుడు ఏం చేయాలా? ఇది తప్పు అని ఎవరు చెప్పాలా? హెచ్చరించాలా. కానీ ఈరోజు సంఘాలు ఏముందో తెలుసా? ఆ ప్రేమించి పెళ్లి చేసుకుంటూ వచ్చి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు, సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు తప్ప నిజంగా అక్కడ దేవుని నామాన్ని అవమానపరిచేది ఎవరంటే సేవకుడే. ఈరోజు సేవకుడు నీకు అదుగుడుతున్నాడు దేవుడు. నిన్ను బట్టి కనుక నిజంగా చెప్తున్నా, రియల్గా చాలా దేవుడు ఆ ఆత్మావేశంతో చెప్తున్న మాట తెలుసా? నిన్ను బట్టి కనుక అన్ని జనులు కనుక దేవుని నామ అవమానపరచబడుతున్నాయి, ఖచ్చితంగా మలమల మారుతున్న మగ్నలకు కొన్ని వేల కోట్ల జనం ఉండొచ్చు, ఒకవేళ కొన్ని కోట్ల రూపాయల సంఘం కట్టి ఉండొచ్చు. కానీ ఈ పనులు కనుక నీ సంఘంలో జరుగుతుంటే ఈ రోజు నుంచైనా మారు మనసు పొంది నీ చర్చిలోకి ఇంకా ఈ పెళ్లి ఏది ప్రేమించే పెళ్ళిళ్ళు జరగకుండా ఉండునుగాక. ప్రార్థన చేయి వాళ్ళ కోసం. ప్రార్థన చేసి ఏం చేయాలో తెలుసా? దేవుని చిత్తం మీద కనిపెట్టు. వాళ్ళకి ఎలా చెప్పాలో జ్ఞానం ఇవ్వను. ఎందుకంటే ఈ ఆకుడు ప్రాంతంలో వచ్చినప్పుడు ఒక తల్లి ఒక సిస్టర్ వచ్చి అడిగింది, అయ్యా నేను పెళ్లి చేసుకున్నాను, నేను మరొకరితో నేను సంబంధం పెట్టుకోవాలనుకున్నానంటే అప్పుడు నాకు వాక్య జ్ఞానం తెలియదు. అప్పుడు నేను వెళ్ళి ఏ బీటెక్లు, ఏ డిటిహెచ్లు, ఏ ఎంహెచ్లు నా దగ్గర లేవు. ఒకటే దేవుడు చెప్పాడు, నేను అనుకున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ బిడ్డ అడిగినప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నిర్గమకాండంలో నుంచి దేవుడు మాట్లాడి వ్యభిచరించకూడదని చెప్పినప్పుడు వ్యభిచరించకూడదంటమ్మా. ఇదిగో అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఆమెకి. ఎలా చెప్పానో తెలుసా? అమ్మా నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒక వస్తువు కొనుక్కున్నారు, ఆ వస్తువు తనది, ఆ వస్తువు నువ్వు ఎలా తీసుకుంటావు? అదే నువ్వు కొనుక్కున్నావు అనుకో, ఆ వస్తువు నీది కాబట్టి, ఆ వస్తువు నీ సొంతం కాబట్టి నువ్వు దాన్ని ఏదైనా చేసుకోవచ్చు. అలాగా వేరే భర్త వేరే వ్యక్తి నీ వ్యక్తి ఎలా అవుతాడు? అది తప్పు కదన్నప్పుడు ఈ రోజున ఆక్విల్లో మొట్టమొదటిగా బాప్తిసం పొందిన వ్యక్తి ఎవరంటే ఆమె. నీకు జ్ఞానం లేకపోతే దావీజనుడా, నీకు జ్ఞానం లేకపోతే ఒకవేళ వాళ్ళకి ఎలా చెప్పాలి అర్థమవకపోతే కీర్తనలు 32:8 చదువు. ఇదిగో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానంటాడు ఆయన. ఆ ఆలోచనతో మాట్లాడు.
ఆలోచనతో మాట్లాడితే వాళ్ళని ఏదైతే అక్రమ అనే సంబంధం, ప్రేమ అనగా అక్రమ సంబంధం కాదా? చెప్పండి, ఎవరైనా సేవకులు దీంట్లో ఉన్న లైవ్లో ఉన్న ఎవరైనా చెప్పండి, ప్రేమ అనేది అక్రమ సంబంధం కాదా? నువ్వు వాక్యం చెప్తాకెళ్ళి ఆ విశ్వాసాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావంటే నువ్వేం చేసినట్టు? కరెక్టా? వాక్యం చెప్తాకెళ్ళినప్పుడు ఆ బిడ్డలకి ఏమవుతారు? చెల్లి అవుతారు, అక్క అవుతారు, తమ్ముడు అవుతారు, లేదా అన్న అవుతారు, తండ్రి అవుతారు, తల్లి అవుతారు, ఆత్మీయ కుమార్తెలు అవుతారు. ఆ బాప్తిసం ఇస్తే ఆ వ్యక్తికి ఆమె ఏమవుతుంది? కూతురు అవుతుంది. ఈరోజు యవన సేవకులు కూడా ఎలా చేస్తున్నారంటే బాప్తిసం ఇచ్చిన ఆమెనే పెళ్లి చేసుకుంటున్నారు ఈ రోజున. ఎవరు చేసుకున్నట్టు అయ్యగారా? కూతురుని చేసుకున్నట్టు. బైబిల్లో కూతురు చేసుకొని ఎక్కడ ఉందా? ఒకవేళ అబ్రహం లెక్కకి వెళ్తే అక్కడ చేసుకున్నాడు అనుకుందాం. పరిస్థితిని బట్టి అనిపించుకున్నాడు అంతే, అక్కడ అంతేనా? కానీ ఆ పాత నిబంధన కదగా మనకు కావాల్సింది. కొత్త నిబంధన ఏంటి? దేవుడు ఒక 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 రబలాషి అంటారే గలదర ఒక క్రమం ఏర్పరిచాడు. నూతన నిబంధన ఇచ్చాడంటే పాత నిబంధన ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. అది తప్పులు అన్ని దాంట్లో ఉన్నాయి కాబట్టి కొత్త తీసివేసి తన కొరకు సర్వశక్తివంతి దేవుడిని లోకానికి తీసుకొచ్చి తన రక్తము చిందించి తనను మన కొరకు పాపలను విడిపించడానికి ఒక క్రమ పద్ధతిలో దేవుడు నడిపించడానికి ఆయన ప్రాణమే అర్పించేసిన దేవుడు. కానీ మరి ఈరోజు సేవకులు ఏం చేస్తున్నారు? సేవకులుగా వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు చెప్పండి? బాప్తిసం ఇస్తున్నారు, ఆమెనే చేసుకుంటున్నారు. ఈ సేవకులు ఏం చేస్తున్నారు? వాళ్ళకే పెళ్లి చేస్తున్నారు. ఒకవేళ సేవకులుగా ఒకవేళ యవనస్తులు సంఘంలోకి వచ్చినప్పుడు ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒకవేళ అక్కడ లవ్లో పడినప్పుడు ఆ లవ్లో పడిన వాళ్ళకి ఏం చేస్తున్నారు? వీళ్ళు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. బ్రోకరావు, ఇంకా బ్రోకరావు అయ్యా, అంతే. బ్రోకర్ ఏం చేస్తాడు? వాళ్ళు ఏమైనా తిరగనాయి, ఆ చెట్లంట పొట్లంట తిరగనాయి, లేదా పార్కులను తిరగనాయి, లాడ్జుల్లో పడుకొని ఎక్కడైనా పడుకున్నా కానీ అయ్యగారు ఏం చేస్తారు? అయ్యగారు అటు మంచోడు, అటు ఆమె చాలా మంచిది అని ఏం చేస్తారు? వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేస్తారు. నేను అంటున్నాను, సేవకుడు నిన్ను బట్టి కనుక అలాగా ఒకవేళ దేవుడు కనుక అవమానపరచబడి ఉంటే అన్ని జనుల ముందు మారు మనసు పొందు. నేను మిమ్మల్ని మీకన్నా చిన్నవాడిని ఉండొచ్చేమో కానీ వాక్యం చెప్పడానికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాదు. దేవుడు మాట్లాడమన్న విషయాన్ని నాకు ప్రేరేపిస్తున్నాడు ఈ మాట. ఇదిగో సంఘాల్లో వెళ్ళిన యవన బిడ్డలు ఒకరికొకరు ప్రేమించుకొని ఆ సంఘాన్ని ఆ మందిరాన్ని ఎలా చేస్తున్నారంటే ఒక పార్క్ లాగా చేసేస్తున్నారు. ఒక పార్క్ లాగా, అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్ నేను జాబ్ చేసినప్పుడు లుంబిని పార్క్ అని ఉంటుంది అయ్యగారు, అవునా? హైదరాబాద్ లుంబిని పార్క్ ఉంటుంది, ఎన్టీఆర్ పార్క్ ఉంటుంది. దాంట్లో అందరూ ఎవరు ఉంటారంటే ప్రేమికులే ఉంటారు. సంజీవ్ పార్క్ అయితే మరి దారుణం. నీ మందిరం అదా? నేను సేవకుడు చేసిన అంచుక వాక్యము ఖడ్గములుగా దేవుడి దగ్గర అడిగితే దేవుడు ఎవరికి కావాల్సిన వాక్య ఖడ్గానికి ఇస్తాడు. అది నీకు వెళ్తుంది, వాళ్ళకి వెళ్తుంది. అందుకే ఐబిరియల్ 4 అది 2 అంచెల ఖడ్గం. సావుకుడు కూడా తప్పే చేసేస్తున్నాడు, సావుకుడు కూడా పాపంలో పడిపోతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో నీ సంఘం అంతే. నువ్వు తప్పు చేస్తావు కానీ నీ సంఘ బిడ్డలు కూడా తప్పు చేస్తున్నారు అంటాను. అవునా కదే కదా? ఇప్పుడు నేనున్నానయ్యా, నేనే అనుకుంటా, మీ అందరి గురించి కలిసి నేను అనుకుంటాను, నేను తాగిపోతే నా కొడుకు తాగిపోతూ అవుతాడు. నేను తప్పుదని చేస్తే నా కొడుకు తప్పు చేస్తాడు. ఆ వెళ్ళి చేలో మీద దూడలు గట్టి మీద ఏమయ్యదు. అలాగే నువ్వు తప్పు చేస్తున్నావేమో, నీ సంఘంలో ఉన్న బిడ్డలు కూడా అలాగే చేసి లవ్ చేసుకొని నీ దగ్గర పెళ్లి చేసుకుంటున్నారు. నువ్వు నిజంగా సేవకుడిగా లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్లో ఇష్టపడతారు. నువ్వు తప్పు చేత సేవకుడు, నేను అంటున్నాను, సత్యని సంఘాలకి వెళ్ళకండి. ఆ సేవకుడు సాక్ష్యం వినండి. ఆ సాక్ష్యం ఎలాంటిదో చూడు. ఆ సాక్ష్యాన్ని బట్టి వెళ్ళు సంఘానికి. అవునా కదే కదా? ఆ సేవకుడు కొన్ని రోజులు కనిపెట్టు.
ఆ సేవకుడు ఎలాంటి వాడు, ఎలా ఉన్నాడు, ఆ సేవకుడు ఏ విధంగా తన వివాహం జరిగింది, ఏ విధంగా ఉన్నాడు, మారిన తర్వాత ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాడా, లేకపోతే తన చిత్తానుసారంగా చేస్తున్నాడా? సామెతలు 3 అధ్యాయాలు అంటాడు కదా, తన సుబుద్ధిని ఆధారం చేసుకొని వాక్యాలు చెప్తున్నాడా, లేకపోతే దేవుని కృపలో ముందుకు వెళ్తున్నాడా? ఆలోచించు. అదయ్య గారు, మాట్లాడే దేవుడా గ్రహించేవారుగా నువ్వు ఎవరికి మాటగా లోబడుతున్నావు? ఆ సంఘ బిడ్డలు ఒకవేళ లవ్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ కానుకలు మంచి మంచి జాబులు ₹1,00,000 చేస్తే 10,000 కానుక వస్తుందని, కానుక వెళ్ళిపోద్దని వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తున్నావా? అంటే నీ మందిరం ఏంటి? నీ మందిరానికి ఏం పేరు? అసలు నీ మందిరంలో ఎవరున్నారు? అప్పుడు దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉందా? దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉన్నాడా చెప్పు నాకు. ఎవరి బిడ్డలు కూడా చెప్తున్నారు, మందిరానికి వెళ్తే వాక్యం నేర్చుకోండి, మందిరానికి వెళితే రబల భాష అంటెరగలరు అదరియాసియా ప్రార్థన నేర్చుకోండి, నీ తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి నేర్చుకోండి, తర్వాత సేవకులకి ఎలాగ గౌరవించాలి నేర్చుకోండి. 4 పునాదులు నిలబడడం తప్ప చెత్తమైన పనులకి వెళ్ళకుండా. అంతకది నిన్ను మందిరానికి ఎవరు రమ్మట్లా, నిన్ను ఇంట్లో ఉండి చెత్త పనులు చేసుకో, ఇంట్లో ఉండి నీ చెత్త పనులు చేసుకో, నేను ఎవడు అడగడప్పుడు. కానీ మందిరంలోకి వెళ్ళి ఎక్స్ట్రా చేసావు. అందుకే ప్రసంగ అధ్యాయులు అంటున్నాడు మాట రబల శాంచరగా, మందిరంలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మందిరంలోకి వెళ్ళి వ్యర్థమైన పేచి చేసావా, నా దేవుడు ఆహాబు స్థరమును అణచివేసిన దేవుడు, గొల్లియాతును లేపేసిన దేవుడు నిన్ను కాడ ఉంచడం. ఇప్పటి వరకు ఒకవేళ అలా చేసి కనుక దేవుడు కనుక అవమానం తెచ్చుంచావా, నిన్ను కాడ ఉంచడం. నిన్ను కాడ మరీ చెప్తున్నాడు ఈ పరిశుద్ధాత్మ ఈ మాట. నేను ఎక్కడో ఒకసారి ప్రార్థన చేస్తాకు వచ్చాను, ఇక్కడ ఈ మాట చెప్పామన్నాడు. అందుకే చెప్పా, అవన బిడ్డలకు కానీ సేవకులకు కానీ ఎవరైనా నాకు అనవసరం, నన్ను ఎన్ని తిట్టుకున్నా మీరు పర్వాలా, కానీ నా దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పేట వ్యక్తిని నేను. ఈరోజు అలా ఉండి ఒకవేళ సేవకుడు కానీ విశ్వాసులు కానీ యవన బిడ్డలు ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళందరినీ మిమ్మల్ని దేవుడు మార్చును గాక. దేవుడు ముందుకు రానున్న కాలంలో దేవుని కొరకు రోషం గల దైవజనుడిగా నువ్వు ఉండును గాక. దేవుని కొరకు మంచి వ్యక్తిగా నిన్ను మార్చును గాక. తెలుసో తెలియ చేస్తే ఈ లైవ్ ఇప్పుడు తర్వాత చూస్తే కనుక ఉన్న పాటిని ఎక్కడ ఉన్నావో ఎక్కడున్నా కానీ రబలబా షంటల కదా పశ్చాత్తాపడు ఫస్ట్. అది నువ్వు సేవకుడు పోయి వెళ్ళి వాక్యం చెప్తానికి నువ్వు వెళ్ళి ఒకవేళ గనక ఆ బాప్తిసం ఇచ్చిన ఆమెకే నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నువ్వు ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత అభిషేక్తుడు అయినా, ఒకవేళ అది తప్పు, ప్రభువా నన్ను క్షమించని అడుగు. తప్పని క్షమించని అడుగు ఖచ్చితంగా అడిగితే దేవుడు క్షమిస్తే నీ తప్పుదమ్ములు ఒప్పుకోమన్నాడు ఆయన. క్షమించబడు. తప్పు ఒప్పుకోకుండా కనుక ఎక్స్ట్రాలు చేసావా, భూమి మీద ఉంచుకొని చేసేస్తారు. దీన్ని తిరిగిలేదు. దీన్ని డాన్స్ ఇది. ప్లీజ్ నేను దండం పెట్టి చెప్తాను ఒక దైవజనుడిగా. ఒకవేళ ఎవరి స్థలానికి వెళ్ళి ఎవరి బాప్తిసాలు ఇచ్చి ఒకవేళ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక దేవుడి దగ్గర క్షమాపణ అడగండి. ఒకవేళ నీ సంఘానికి వచ్చే బిడ్డలు లవ్లు చేసుకుంటూ ఒకవేళ నువ్వే పెళ్లిళ్ళు చేసుకుండి వాళ్ళ దశం భాగాలు కానుకలు పోతాయని వాళ్ళు ఈ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కనుక ఆ విధంగా భయపడి వాళ్ళ కోసం నువ్వు ఒక పెళ్లి చేసి ఉంటే, ఎన్ని పెళ్లి చేసి ఉంటావు, అన్ని రోజులు ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ఉండి, దేవుడి దగ్గర రాబలాబా శ్రీ అంచెరగల గదన హంతెరి కదా, దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పశ్చాత్తాప ఒప్పుకో. రేపు అలా ఒప్పుకోకుండా బలిపీఠం ఎక్కొద్దు. అసలు బలిపీఠం ఎక్కువ అర్హత కానికి లేదు. సావుకడా బలిపీఠ ఎక్కే అర్హతం కాడ నీకు లేదు. నేను చెప్తున్నా, నేను నవంబర్ 12 తారీఖు నుంచి జనవరి 1 తారీఖు దాకా నేను తెలుసో తెలియకో నా నోటంట, నా తలంపులు, నా చూపులు, నాకు ఏదైతే అపవాది నన్ను వాడుకోవాలని చూసిందో ఆ తలంపులని కోసం నవంబర్ 12 తారీఖు నుంచి జనవరి 1 తారీఖు దాకా ఉపవాసం ఉండి నా ప్రతి దాన్ని నేను కడుక్కున్నా. ఒక్క మెతుక్కడ నా కడుపులోకి దగ్గరగా 50 రోజులు ఒక మెతుక్కడ వెళ్లకుండా, ఆ రోజుల్లో నా క్రిస్మస్ పండగకి కుండలు కడుక్కోవటం, ఇంటికి వెళ్ళలేయటం, బట్టలు సదురుకోవటం ఇవి జరుగుతాయి కదా. నేను అవి కడుక్కోవాలా, కుండలు కడగల, ఇల్లు సదరలా, బట్టలు నానబెట్టలా, బట్టలు సదురుకోవాలా. ఏం చదివాని తెలుసా? ఇందుకే మా దైవజనులు సేవకురాలు కాబట్టి, తను మదర్ తెరిసా సేవ చేస్తుంది కాబట్టి, ఆ కృపమ్మకి ఇచ్చాడు కాబట్టి, ఆ వరమామకి ఇచ్చాడు కాబట్టి అమ్మ చేసుకుని కదా ఆ పనులన్నీ నేను చేసుకుని. అందుకు పండగ పూట నా ఇల్లుని శుభ్రం చేయలేదు, కుండలు కడగలేదు, ఈ చేయలా, నా హృదయాన్ని కడుక్కున్నా. ఈరోజు అందుకే దేవుడు నన్ను ఊరేగిస్తున్నాడు. నిన్ను కాడ ఊరేగించాలి అని అనుకుంటే ఇప్పుడు వరకు చేసిన తప్పుల కొరకు, నీ సంఘంలో చేసిన లవ్ మ్యారేజ్ల కొరకు,
నువ్వు చేసిన ప్రతి పొరపాట్ల కొరకు నువ్వు వెళ్ళి సంఘంలో చెప్పి బాప్తిస్మం ఇచ్చి పెళ్లి చేసుకుని ఉంటే దాని విషయంలో నీవు తప్పిదములు దేవుడి దగ్గర ఒప్పుకొనుగా. రబలాషి అంటెరగల రగదన రంతెరగదల రబాత హాస్య రేకెల రిబో శకల రగదనం తెరగదర. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? సేవకులారా, ఇది మీకు హెచ్చరిక. విశ్వాసులారా, ఇది మీకు హెచ్చరిక. ఇదిగో అనేక సంఘాలకి వెళ్ళి వాక్యం చెప్తున్న సేవకులారా, ఇది హెచ్చరిక. దయచేసి ఎవరి బిడ్డలకి పెళ్లి కానులోకి వెళ్ళి వాక్యం చెప్తాకెళ్తే వాక్యం చెప్పిరా తప్ప అక్కడ నువ్వు బాప్తిస్మం ఇచ్చిన బిడ్డలు మాత్రం ఎన్నటికడ పెళ్లి చేసుకోకు. దేవుని చిత్తాన్ని అడుగు, దేవుని చిత్తం అడుగు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? బాప్తిస్మం ఇచ్చిన పెళ్లి చేసుకొని ఎక్కడుంది చెప్పండి నాకు. బాప్తిస్మం ఇచ్చిన నీవు అయ్యా ఉందా అయ్యా గారు? బాప్తిస్మం ఇచ్చిన నీవు ఆమెను పెళ్లి చేసుకోమని ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఏదో సేవకుడు చెప్పాడు, ఏదో ప్రవక్తకు చెప్పాడు, ఏదో చేశాడని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నీవు రైట్ మార్గంలో నువ్వు లేవు. ఈరోజు నువ్వు ఊరేగించుండొచ్చు, అలా అసలు ఖాళీ లేకుండా తిరుగుతూ ఉండొచ్చు, కానీ అది కొంతకాలమే. తర్వాత దేవుడు ఒకవేళ ఈ లోకంలో అందరి ముందు నీకు ఒకవేళ పరువు ప్రఖ్యాతలు, గొప్ప మర్యాద, అబ్బా మా సేవకుడు మంచిగా వాడబడుతున్నాడు, అభిషేకిస్తున్నాడు, ప్రవచనం ఇస్తున్నాడు అని అనుకోవచ్చేమో, కానీ ఇక్కడ నీకు పేరు వస్తుందేమో, కానీ పరలోకంలో మాత్రం పేరు రాదు. నీ పేరు జీవగ్రంథంలో నుంచి బయటికి తీసివేయబడుతుంది. రేఖేలమాషి అంత జీవగ్రంథంలో అయితే నీ పేరు అసలు ఉండనే ఉండదు. నువ్వెంత సేవ చేసినా, ఎన్ని ఆత్మలు రక్షించినా, నీవు సరిగ్గా లేనప్పుడు సేవకుడా నీ పేరు జీవగ్రంథంలో నుంచి తుడిచివేయబడుతుంది. అసలు అక్కడ దాకాడ వెళ్ళదు. వెళ్ళనంటే వెళ్ళదు. అందుకు ఒకవేళ ఎవరైనా తెలిసికి ఇలా చేసుంటే దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోండి. ఇంకా పెళ్లి కనులు ఎవరైనా అలా ఉంటే, ఇవాంజలిస్ట్ కానీ ఇలాగెళ్ళి ఎవరైనా ఉంటే కనుక అలాంటి పనులు చేయొద్దు. ఒకళ్ళ సేవకులు కనుక పెళ్లి చేసుకొని, అది లవ్ చేసుకొని, ప్రేమించుకొని, నీ సంఘంలో పెళ్లి చేసుకొని, ఒకవేళ ఆ పెళ్లి నువ్వే చేసుంటే తప్పుదేమో ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఈ సేవ కన్నా మంచి సేవ నీకు దేవుడు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.